వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి మన వీడియోలు ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం పూట మీరు అన్నం తింటారని నిద్రించేటప్పుడు కానీ వీలుంటే మీ టీవీలకి వరల్డ్ టీచర్ న్యూస్ అని యాడ్ చేసుకొని చూడండి. తప్పనిసరిగా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. ఆ ప్రాబ్లమ్స్ పోవు, సమస్యలు అనేటువంటివి పోవు. మనం ఎప్పుడైతే మన తల్లి గర్భంలో పిండ రూపంలో ఉన్నామో అప్పుడే ఆయన రాశాడు, వీడి జీవితం ఈ రకంగా ఉండాలి, వీడికి ఇటువంటి సమస్యలు రావాలని రాశాడు. ఆ అప్పుడే ప్రింట్ అయిందనమాట. అది పోదు, కానీ సమస్యలాగా అనిపించదు అనమాట. పరిష్కార మార్గం అనేటువంటిది దొరుకుతుంది. అదంతా కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క దయ వల్ల ఇది నాకు సంప్రాప్తించింది. అయితే కొంతమంది పాపం యూట్యూబర్స్ చాలా బాధపడుతున్నారు. 4-5 నెలల నుంచి వ్యూసే రావట్లేదు అని బాధపడుతున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నాకు మా గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. యూట్యూబ్ డబ్బు కోసమనో ఎవడో చూడాలని నువ్వు చేయవావు. నువ్వు చేసేటువంటి పని వల్ల ఒక్కడు బాగుపడ్డా చాలు. చూడండి ఏం చెప్పాడు ఆయన, ఒక్కడు బాగుపడ్డా చాలు. మానసిక ప్రశాంతతనిచ్చేటువంటివి నీ వీడియోలన్నీ కూడా తత్వశాస్త్రానికి సంబంధించింది. అంతకంటే శాస్త్రం అనేటువంటిది లేనే లేదు. తత్వశాస్త్రానికి మించిన శాస్త్రమే లేదన్నాడు ఆయన. తత్వం అంటే ఏంటి? యు ఆర్ దట్ ఈజ్ యూ, అంతే. అది ఎప్పుడు తెలుస్తుంది? నీ చివర 3 శ్వాసలలో తెలుస్తుంది అని చెప్పి తప్పనిసరిగా చూస్తావు. నీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా చూస్తావు, మాట్లాడతావు. కానీ పాపం చెప్పాలి అనుకుంటావు. మూగవాడు ఎలా అయితే చెప్పలేడో ఆ విధంగా ఉంటుందన్నమాట నీ పరిస్థితి. అదే ఆయన చెప్పిందనమాట. కాబట్టి యూట్యూబ్ వాడు డబ్బుల కోసమో వ్యూస్ కోసమో చేయొద్దు. ఉదయాన్నే బ్రష్ చేస్తాం కదా, ఆ విధంగా ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. అందుకే నేను మా స్టూడెంట్స్కి పాఠాలన్నీ చెప్పిన తర్వాత మధ్యలో నాకు పావు గంట అరగంట ఖాళీ ఉంటుంది అనమాట, అవరికి మధ్యలో. అప్పుడు ఈ జ్ఞాన ప్రసూనాలు సద్గురు సుబ్రహ్మణ్యాన్ని గురించి చెప్తూ ఉంటాం. కాబట్టి యూట్యూబర్స్ అంటే ఇంకొక విషయం రాత్రి నాకు తెలిసిందనమాట. యూట్యూబ్ వాళ్ళు రూల్స్ మార్చారట ఇప్పుడు. ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఎవరో డ్యాన్స్ చేస్తుంటే ఫోటో తీయటం, అది యూట్యూబ్లో పెట్టడం, ఆ రకంగా చేశారు ఇంతవరకు. అంటే వీళ్ళు కష్టపడేది వేరే వాళ్ళు, డ్యాన్స్ చేసేది, ఉపన్యాసాలు చెప్పేది వేరే వాళ్ళు. అది తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి వీళ్ళు డబ్బులు వస్తున్నాయి అన్నమాట. అందుకని కనీసం 2 కోట్ల పైగా ఉన్నారట యూట్యూబర్స్ మొత్తం. అన్ని 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి పిల్లలు, వాళ్ళల్లో కూడా ఆడపిల్లలు ఎక్కువ అన్నమాట యూట్యూబర్స్, ఛానల్ పెట్టుకున్నటువంటి వాళ్ళు. అందుకని యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారు, తప్పనిసరిగా నీ ఫోటో కనపడాల్సిందే, నీవు చెప్పాల్సిందే అనేటువంటి రూల్ పెట్టారట ఇప్పుడు. కాబట్టి దయచేసి ఎవరో డ్యాన్స్ చేసినటువంటివి, ఎవరు ఉపన్యాసాలు చేసి ఇప్పటి నుంచి పెట్టవాకండి. దానివల్ల వ్యూస్ వస్తాయి కానీ యూట్యూబ్ మాత్రం తీసుకోలేదు. చివరిలో మొత్తం తీసేస్తాడట వీడియోలు. కాబట్టి అది గమనించి మీ పని మీరు చేస్తూ ఉండండి. మీరు చేసి మీ యూట్యూబ్ వల్ల 10 మందికి జ్ఞాన ప్రసాదిస్తే చాలు మీరు, అంతే. అదే మా గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పిందనమాట. దాన్ని మేము పాటిస్తూ ఉన్నాం. రోజు కనీసం 2-3 వీడియోలు ఖాళీగా ఉన్న టైంలో పెడుతూ ఉంటాం. సరే, ఇప్పుడు ఆత్మ మనస్సు అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. ఆత్మ మనస్సు అసలు ఆ 2 ఒకటేనా? చూడండి, ఆ 2 ఒకటేనా కాదా? ఇప్పుడు చూడండి, మా అమ్మాయిని వాడెవడో ప్రేమించాడు, మా అమ్మాయి మనస్సు పాడు చేశాడు, మా మనస్సును నాశనం చేశాడు అని అంటాం. మా అబ్బాయిని అమ్మాయి ప్రేమించింది, మా కుటుంబం పరువు అనేటువంటి పోయింది, మేమందరం కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం, మా మనస్సు నాశనం చేశాడు అంటాం. మనస్సుని పాడు చేశాడు, మనస్సును నాశనం చేశాడు అంటాం, కానీ ఆత్మను పాడు చేశాడు అంటాడు ఎవడైనా? చూడండి, గురువుగారు ఏమంటున్నారు, మా ఆత్మను నాశనం, అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, అందువల్ల
మా ఆత్మ నాశనమైందని ఎవడండు. దట్ ఈజ్ నాట్ కట్ ఎనీ నైఫ్. ఇది కాబట్టి ఆత్మ అనేటువంటి దాన్ని ఎవ్వడు కూడా ఏం చేయలేడు. అది శాశ్వతం. ఆయన పాపం ఎవరు? రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి. రమణ మహర్షి అరుణాచలం కొండ గుహలలో ఉండి గోచిగుడ్డ పెట్టుకొని పాపం తపస్సు చేస్తూ ఉంటే శరీరం మొత్తం కూడా ఊడిపోతూ ఉన్నదట పాపం, ఆ చలికి దానికి. అప్పుడు ఆయన చెల్లెలు చేడ్చిందట, అన్నా నీకేందన్నా ఈ పరిస్థితి, ఇంటికి రమ్మని ఏడ్చిందట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా రమణ మహర్షి? అమ్మా, నేను ఎక్కడికి పోతున్నాను, నువ్వు ఏడుస్తున్నావు అన్నాడు. నీ ఒంటి మీద ఉన్నటువంటి గుడ్డలు పోయిన తర్వాత ఏం చేస్తావు? తీసేసి మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటావు. అలాగే శరీరం, నా శరీరం పోతున్నది కానీ నేను పోవట్లేదు కదా, నేను పోతే నువ్వు ఏడవాలి అన్నాడు అనమాట. చూడండి మహానుభావుడు ఏమన్నాడు ఆయన. రమణ మహర్షి అంటే ఎవరో కాదు, సాక్షాత్ శివుడే, అరుణాచలేశ్వరుడే రమణ మహర్షి అనటంలో సందేహమే లేదు. అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రమణాశ్రమాన్ని మీరు దర్శించి తరించండి. ఇది మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా ఎంతోమందికి చెప్పారు, అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రమణాశ్రమాన్ని దర్శించండి అని అంటున్నాడు అనమాట ఆయన. అది మనస్సుని మాటల చేత బాధ పెట్టవచ్చు, కానీ ఆత్మను బాధ పెట్టగలవా? ఎవ్వడు కూడా నీ ఆత్మను బాధ పెట్టలేడు. ఆత్మ అనేటువంటి సొంత ఇల్లు లాంటిది, మనస్సు అనేది అద్దిల్లు లాంటిది. అద్దె ఇంటికి నువ్వు అలంకారం చేస్తున్నావు అన్నమాట, సొంత ఇంటిని మర్చిపోయి. ఇది హాస్యాస్పదం కాదా అంటాడనమాట ఆయన. నా శరీరం పోతుంది కానీ నేను పోవట్లేదు అన్నాడు మహానుభావుడు. చూడండి ఎంత గొప్పవాడు ఆయన. మన మనస్సు ఉంది, ఆ మనస్సు అనేటువంటిది అన్ని వైపులకు తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అబ్బా ఆయన చాలామంది చదివిచ్చాడు, ఎంతోమందికి పొలాలు ఇచ్చాడు, ఎంతోమందికి ఇల్లు కట్టించాడు, ఆయన దేవుడు, ఆయన చాలా మంచోడు అంటాం. ఆయన దేవుడు అంటే పర్వాలే, నమ్మొచ్చు ఒక రకంగా, ఎందుకంటే దేవుడే కాబట్టి. మంచోడు అని అంటాం, చాలా మంచోడు అబ్బా ఆయన అంటాం కదా, మనకు తెలియక ఆ మాట అంటాం అనమాట, చాలా మంచోడని. మంచి అని ఉన్నట్లయితే వాడు మనిషే కాదు. చూడండి గురువుగారు ఏమన్నారు, అసలు మంచి అయితే వాడు మనిషి ఎందుకు అవుతాడు? మహర్షి అవుతాడు. మన మైండ్ అనేది ఉంది, అది ఎప్పుడు మంచిగా మారుతుందో ఎప్పుడు చెడ్డగా మారుతుందో చెప్పలేము. మనస్సు అనేటువంటిది ఎప్పుడూ మంచి ఆలోచించదు అని ఎప్పుడు చెడు ఆలోచించదు, రెండు ఆలోచిస్తుంది అనమాట. నేనున్నా, చదువుకున్నా, పిల్లలకు పాఠాలు చెప్తున్నా, అబ్బా సార్ చాలా మంచోడు అంటే నా ధర్మం అది. బాగా డబ్బు ఉంది, ఎంతోమంది దాన ధర్మాలు చేశారు, అబ్బాయిని చాలా మంచోడు అంటే ఎట్లా? కానే కాదు. మంచి అనేటువంటి పదం ఎవరికి ఉపయోగించాలంటే మహర్షులకు ఉపయోగించాలి. కాంతా కనకాల మీద ఆశ కలిగినటువంటి వాడు మనిషి. మనీషి, ఇది మనీషి, ఈ రెండింటిని ఉంటే చాలు అనుకుంటాం మనం. నిజమే, ఆ రెండు ఉండాల్సిందే. బతకాలంటే 10 మందికి పెట్టాలంటే. కాబట్టి మనీషి మీద విరక్తి భావం చెంది అందరి క్షేమాన్ని కోరేటువంటి వాడు మహర్షి. వాళ్ళకి మంచి అనే పదాన్ని వాడాలి. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు అంటే, డబ్బు ఉంది దాన ధర్మాలు చేస్తున్నాడు, చదువు ఉంది చెప్తున్నాడు, అంతే. మంచి అనేటువంటి మహర్షులకే ఉపయోగించాలి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మనస్సు అనేటువంటిది అన్ని వైపులా తిరుగుతుంది, కానీ నేను అనే దాని వైపుకు తిరగదది. చూడండి, నేను అహం బ్రహ్మాస్మి, నేను అనేటువంటి దాని వైపుకు మనస్సు తిరగదు. ఎందుకని? తిరిగితే దాని ఉనికే కోల్పోతుంది అది. అందుకని నేను అనేటువంటి దాని వైపుకు తప్ప అన్ని వైపులా తిరుగుతూనే ఉంటుంది మన మనస్సు అనేటువంటిది. అసలు నీ అనుభవమే శాస్త్రం. చూడండి, శాస్త్రాల వల్ల అనుభవం రాదు, అనుభవమే శాస్త్రాలుగా తయారయ్యాయి. కాబట్టి ప్రతి వాడి యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఒక శాస్త్రమే. నవజాత శిశువులాగా ఉండు అంటుంది జిల్లెడమూడి అమ్మవారు. చూడండి, మహాతల్లి ఇప్పటికి కూడా రోజుకి 1000 మంది భోజనం చేస్తున్నారు. కనీసం 500 మంది పిల్లలు చదువుకుంటున్నారు ఫ్రీగా, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా. అందరమ్మను, మీ అందరూ నా పిల్లలే అని ఆ ఇచ్చిన మాట మీద నిలబడింది. ఆమె చెప్పిందనమాట, నీవెప్పుడూ వర్తమానంలో ఉండు అంటుందన్నమాట. ప్రజెంట్ టెన్సే ఇక్కడ, ఫాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ లేవంటుందన్నమాట. వర్తమానమే మారి ప్రజెంట్ టెన్స్గా ఫాస్ట్ టెన్స్గా తయారైంది. అందుకే నవజాత శిశువులాగా
ఎప్పుడూ వర్తమానంలోనే ప్రవర్తించు అని చెప్పింది మహాతల్లి. కాబట్టి కుళ్ళినటువంటి పండు, తుప్పు పట్టినటువంటి ఇనుము, పురుగు పట్టినటువంటి కర్ర, వాటిని ఎవడైనా పాడు చేయాలా, నాశనం చేయాలా, ఎవడు చేయాలా, వాటంతటా అయ్యే పోతాయి. అదే రకంగా గర్వంతో ఉన్నటువంటి మానవుడు కూడా వాటంతటా వాడే పతనాన్ని చెందుతాడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. శిల్పి శిల్పాన్ని తయారు చేస్తాడు, అంతేగా, శిల్పి శిల్పాన్ని తయారు చేస్తాడు. ఉలి దెబ్బలు లేకపోయినట్లయితే శిల్పానికి అందం అనేటువంటిది రానే రాదు. అదే రకంగా క్లాస్ రూమ్లో ఉండేటువంటి పిల్లవాడిని దండించకపోయినట్లయితే వాడు గొప్పవాడిగా తయారు కాలేడనమాట. వాళ్ళు ఉండే జ్ఞానం బయటికి రాదు. ఇది తెలియక కొంతమంది తల్లిదండ్రులు అబ్బాయిని కొట్టావా అని దండెత్తుతున్నారు ఇన్స్టిట్యూట్ మీదకి. అది అజ్ఞానం. ఆ విధంగా ఉంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసినట్లే అవుతుంది. చూడండి, గురువుగారు ఏం చెబుతున్నారు ఇక్కడ, శిల్పి అనేటువంటి వాడు శిల్పాన్ని తయారు చేస్తాడు, కానీ శిలను తయారు చేయగలడా? తయారు చేయలేడు. శిల్పి పురుష ప్రయత్నం, శిల అనేటువంటిది ప్రారబ్ధం అని చెబుతున్నాడు అనమాట. మనం అంటాం కదా ప్రారబ్ధ కర్మ అని, దాని గురువుగారు చెప్తున్నాడు ఇక్కడ. శిల్పి అనేటువంటిదేమో పురుష ప్రయత్నం, మానవ ప్రయత్నం. శిల్పం అనేటువంటిది ప్రారబ్ధం. మాట ఆగితే నిశ్శబ్దం, మనస్సు ఆగితే మౌనం అనేటువంటిది ఏర్పడుతుంది. అసలు ఈ సృష్టి మొత్తం కూడా ఎవరి కోసం ఏర్పడింది? జాగ్రత్తగా వినండి. ఈ సృష్టి మొత్తం కూడా ఎవరి కోసం అంటే నీకోసమే. నీకోసమే ఈ సృష్టి మొత్తం కూడా ఏర్పడింది. కాబట్టి ఆయనను గురించి, ఆయన ఉన్నాడు చూడండి పైన గురువుగారు, ఆయన్ని గురించి మనం మాట్లాడటం కాదు, మనల్ని గురించి ఆయన తలుస్తూ ఉన్నాడనమాట. అందుకే ఆయన మనకు నమస్కరించిన తర్వాతే మనం ఆయనకు నమస్కరించాం. బింబం ప్రతిబింబ భావం అనేటువంటిది ఉంది ఇక్కడ. మేడపైకి వెళ్ళాలనుకోండి, మెట్లు ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా ఎక్కాల్సింది. అజాగ్రత్తగా ఎక్కితే కింద పడతావు. ఒక్కొక్క మెట్టును జాగ్రత్తగా ఎక్కుతేనే నువ్వు మేడపైకి వెళ్ళగలవు. అదే రకంగా ఏ వస్తువుని కూడా నిరుపయోగంగా భావించకూడదు. ఇది ఈ సృష్టిలో అంతా కూడా ఉపయోగపడేటువంటిది. చెట్టు చేమ మొత్తం కూడా మానవులకు ఉపయోగపడేటువంటిది. ఉపయోగపడనటువంటి వస్తువు అంటూ ఏదీ లేదు. కాబట్టి అజ్ఞాని అనేటువంటి వాడు ఇక్కడ ఎవడూ లేనే లేడు. ప్రతి ఒక్కడూ కూడా జ్ఞానం కలిగినటువంటి వాడే. అందుకే చెప్తాడనమాట గురువు గారు. ఏం చెప్తాడంటే, నిరుపయోగంగా దేన్ని ఊహించొద్దు అని చెప్తున్నాడు. అన్నీ ఉపయోగపడే, మనకు తెలియక వాడు బాగా చదివితే గొప్పవాడా, చదవకపోతే దుర్మార్గుడా, అసలు చదువు సంధ్య లేనటువంటి వాడే కోట్లు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అన్నీ ఉన్నటువంటి వాడే పాపం 5,000కి 3,000కి 2,000కి పనిచేస్తున్నాడు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా డబ్బే కదండి కావాల్సింది. డబ్బా కాదా? డబ్బులు లేకపోతే మనం బతకలేము, 10 మందికి పెట్టలేము. మనం ఏమన్నా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళం మనం ఏమన్నా? ఆఫ్టర్ ఆల్ మానవులం మనం. కాబట్టి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అదే అంటారనమాట, డబ్బు సంపాదించు అంటున్నాడు ఆయన. పెళ్లి చేసుకో, దేవుడున్నాడా లేడా అనే సంగతి నీకెందుకు? ఆ చర్చను చర్చించే వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అది నువ్వు మీ అమ్మా నాన్నలో పుట్టావు, కష్టపడు, చదువుకో, ఉద్యోగం తెచ్చుకో, డబ్బులు సంపాదించి 10 మందికి పెట్టు. అందుకే మహాతల్లి జిల్లెమ్మడి అమ్మవారు అంటుంది, నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిను, 10 మందికి ఆదరంగా పెట్టుకో, మిగిలిన దాన్ని ఆదరంగా పెట్టుకో అంది. అక్కడ పెట్టమనిలే. పెట్టుకో అంటే ఎవరి కోసం అంటే నీకోసమే నువ్వు వాళ్ళకి దాన ధర్మాలు చేసుకున్నావు అంటుంది ఆ మహాతల్లి జిల్లెమ్మడి అమ్మవారు. రేపు ఫిబ్రవరి 17వ తారీఖున ధాన్యాభిషేకం జరుగుతుంది జిల్లెమ్మడిలో. అమ్మవారికి కొన్ని వందల బస్తాల వడ్లతోటి అమ్మవారికి అభిషేకం చేస్తారు. తర్వాత దగ్గర ఉన్నటువంటి వాళ్ళంటే రైతులు, రెడ్డి గారు, చౌదరులు, వీళ్ళందరూ రైతులందరూ కూడా తలా ఒక బస్తా వడ్లు ఇస్తారు. దూరంగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం ఒక 1000 రూపాయలు, 1500 మాతృశ్రీ విశ్వజనీయ పరిషత్ ట్రస్ట్ అని మనం ఎంఓ చేసినట్లయితే, మనీ ఆర్డర్ చేసినట్లయితే వాళ్ళకి చేరుతుందన్నమాట. టు ద మేనేజర్ విశ్వజనీయ పరిషత్ ట్రస్ట్ జిల్లెమ్మడి అంటే చాలన్నమాట. పంపిస్తూ ఉంటారు. నేను పంపించాను, మీరు కూడా పంపించి అటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటే మనకు దైవానుగ్రహం అనేటువంటిది ఉంటుందన్నమాట. తప్పనిసరిగా ఉంటుంది. అది కొన్ని వేల మంది పిల్లలకు నువ్వు అన్నం పెట్టినట్లు అవుతుంది అక్కడ. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జిల్లెమ్మడికి పంపించండి. రేపు 17వ తారీఖు వెళ్ళి ఆ మహోత్సవాన్ని చూసిరండి.
అందుకే ఫస్ట్ యు ఆర్ స్టాప్. ఈ ఫోన్ చేశాడు. చూడండి, ఫస్ట్ యూ స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్. చూడండి ఏం చెప్తున్నారు గురువు గారు, ముందు నువ్వు ఇతరులతోటి పోల్చుకోవటం అనుకో చాలు. యు ఆర్ గాడ్. ఇది ఇతరులతో పోల్చుకోవటం మానుకుంటే నీవే దైవం అంటాడు. యు ఆర్ అగ్రీ ఆర్ నాట్, యు ఆర్ గాడ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ నీవే ఆ దైవశక్తిని నీలో ఉంది. అందుకే నీ శరీర అవయవాలు అనేటువంటివి పనిచేస్తూ ఉన్నాయి. లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే, లివ్ ఫర్ టుడే, హోప్ ఫర్ టుమారో. చూడండి, లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే. నిన్న ఎన్నో చూసావు కదా, ఎంతోమందిని చూసావు, ఎన్నో అన్యాయాల అక్రమాలు చూసావు. వాటి నుండి నువ్వు నేర్చుకో ఏ విధంగా ఉండాలి అనేది. లివ్ ఫర్ టుడే. సాయంత్రం అయ్యేంత వరకు ముందు జీవించాలిగా. అది ఎలా జీవించాలో తెలుసుకో, ముందు వర్తమానంలో ఉండు అంటున్నాడు అన్నమాట. హోప్ ఫర్ టుమారో. ఆశావాదిగా ఉండు, నిరాశావాదిగా ఉండొద్దు అని చెబుతున్నాడు. కాబట్టి ప్రతి స్క్రిప్టు, మనం వేసే ప్రతి అడుగు కూడా ఆయన పైన ఉన్నటువంటి ఆయన ఎప్పుడో ప్రింట్ చేశాడు. దాని ప్రకారమే జరుగుతూ ఉండి కష్టాలు సుఖాలు లాభాలు నష్టాలు నువ్వు అనుభవించడం అంతే. మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు మీ మాట వినలేదనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? వాడిని కొట్టడం తిట్టడం చేయకూడదు. ఒకసారి చెప్పు, వినలేదనుకో మహారణ్యాయనగా పో, లేకపోతే జనారణ్యంలో తిరగమంటున్నాడు గురువు గారు. ఉదయం నుండి సాయంత్రం వాడి కంటికి కనపడవాకు నువ్వు. ఇంకా ఇంటికి నువ్వు ఎంత చెప్పినా వాడు వినడు కదా. వినడు అనే సంగతి తెలిసిన సరే అసలు చెప్పవాకు. ఉదయం అంతా కూడా అరణ్యాలు అమ్మడి పో, బస్టాండ్లు అమ్మడి తిరుగు, ఊర్లు రోడ్లన్నీ తిరుగు, లేకపోతే జనారణ్యంలో అయినా తిరుగు, టీ కొట్లు అమ్మడి వాటి అమ్మడి తిరుగు, ఉపయోగం దేవాలయాలు ఇటు తిరుగు. మధ్యాహ్నానికి రా భోంచేయి, మళ్ళీ పో, మళ్ళీ తిరుగు, మళ్ళీ సాయంత్రానికి రా అన్నం తిను, పడుకో, నిద్రపో, అంతే. మౌనం. ఇంట్లో ఉన్నంత వరకు మౌనంగా ఉండు మన్నాడు గురువుగా. ఇంకే బాధ ఉండదు. వాడు నీ కంటికి కనపడదు, నువ్వు వాడి కంటికి కనపడవు. ఈ విధంగా ఉంటే అసలు బాధే ఉండదు అన్నమాట. మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం అని అంటారు. దేర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్. కాబట్టి ఆయనకు, మాయామైనటువంటి ఆయనకి ఇంపాసిబుల్ అనేటువంటిది లేనే లేదు. నువ్వు నటించడం అంతే. జగన్నాటక సూత్రధారి పైన చూస్తున్నారుగా, ఆయన జగన్నాటక సూత్రధారి. ఆయన చెప్పినట్టు నటించడమే, అంతేగాని చేయగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది ఏమీ లేదు అంటున్నాడు అన్నమాట. చిదాకాశంలో ఉన్నటువంటి జీవులు ఆకాశంలో మబ్బుల్లాగా ఉన్నారు. ఉన్న అనుభవాలన్నీ కూడా ఆకాశానివే. మబ్బులకి ఆకాశ అనుభవం ఉంటుందా? ఉండదు. ఎవరి అనుభవం వాడిది, ఎవడి కళ వాడిది. ఇద్దరూ కలిసి ఒకే కళను కలలేరు అన్నమాట ఎప్పుడు కూడా. కాబట్టి తన కళలో ఉన్నటువంటి ఎవరి కర్మలైనా తన కర్మలే. చూడండి, మనం మంచం మీద పట్టుకున్నాం, కళ వచ్చింది, అక్కడ ఏమిటో కనిపిస్తుంది. ఎవరిని మంచం మీద ఉన్నటువంటి వాడి కర్మలే. ఎవరి అనుభవాలైనా కానీ తన అనుభవాలే. ఎవడి అనుభవం వాడిది, ఎవడి గోల వాడిది. జ్ఞాని ఈజ్ బార్ నాట్ మేడ్. చూడండి, ఈ అవధూతలు, తపశక్తి కలిగినటువంటి వాళ్ళు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జన్మించిన తర్వాత తయారవరు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆ విధంగా తయారయ్యే వాళ్ళు భూమి మీద పట్టడం అనేటువంటిది జరుగుతుంది. భ్రమరకీటక న్యాయం అనేది సంస్కృతంలో. భ్రమరకీటక న్యాయం, దాని ప్రకారంగా నువ్వు ఎప్పుడూ కూడా దేన్నైతే స్మరిస్తూ ఉంటావో అది నువ్వు అవుతావు. ఇది కరెక్ట్ అన్నమాట. ఇది మంచిని గురించి స్మరిస్తూ ఉన్నావు అనుకో, నువ్వు తప్పనిసరిగా మంచిగా తయారవుతావు. నువ్వు చెడుని గురించి స్మరిస్తూ ఉంటే చెడుగా తయారవుతావు. కాబట్టి నాకు రాదు, నాకు చదువు రాదు, నా మార్కులు రావు అని ఏడ్చేదానికంటే నువ్వు ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా నీలో మార్పు వస్తుంది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కీటకం, అది భ్రమరం, తుమ్మిదలాగా అరిచి చివరికి ఏమైంది, అదే ఇది అయిపోయింది అనమాట. ఆ విధంగా మంచి అయినా చెడైనా స్మరిస్తే నువ్వు అలా తయారవుతావు. యు ఆర్ గో టు తిరుపతి ఆర్ కాశీ టు సీ దట్ ప్లేస్. అంతే. నువ్వు తిరుపతి, కాశీ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు పోతావు కదా, పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి జనసందోహాన్ని, కట్టడాల్ని, ఆ శిల్పి చాతుర్యాన్ని చూడటానికి పో. అంతేగాని నాట్ ఫర్ శివ, విశ్వేశ్వర, వెంకటేశ్వర వాళ్ళ దర్శనం కోసం పోవద్దు అంటున్నాడు ఇక్కడ గురువుగారు. ఇంటికి వచ్చిన తర్వాత అంటాను, తిరుపతి పోయిన తర్వాత దర్శనం జరిగిందా బాగా అంటాం, అది తెలియకంటాం అన్నమాట. దర్శనం అనేటువంటి జరిగినట్లు వీడు రాడు ఇక్కడికి. కన్నప్పకు శివుడి దర్శనం జరిగింది, ఆయన ఉన్నాడా?
ఒకడే మిగిలాడనమాట, కన్న పైపోయాడు ఆయనలో. శ్రీరామదాసు రాముడి దర్శనం జరిగింది, ఆయన ఉన్నాడా? మనం తెలియక దైవ దర్శనం జరిగిందా, దర్శనం బాగా జరిగిందా అంటాం. అసలు దర్శనం అనేటువంటి జరిగిందైతే వీడు రాడు నీ దగ్గరికి, ఆయనలో కలిసిపోతాడనమాట. కాబట్టి ఆ స్క్రిప్ట్ ప్రకారంగా పైన ఉన్నాడు చూడు ఆయన రాసినటువంటి స్క్రిప్ట్ ప్రకారంగా నీ జీవితం అంతే నడుస్తూ ఉంటుంది. అయితే ప్రయత్నం మానుకోకూడదు. మళ్ళీ నీ ప్రయత్నం చేయటమే నీ ధర్మం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. యు ఆర్ దట్ ఈజ్ యూ. దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనేలేదు. మన వీడియోలన్నీ కూడా పీస్ ఆఫ్ మైండ్, మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివే కాబట్టి వీటిని ఉదయాన్నే 6 కానీ సాయంత్రం పూట నిద్రించేటువంటి సమయంలో కానీ మీ టీవీలకి వరల్డ్ టీచర్ న్యూస్ అని యాడ్ చేసుకొని చూసి మానసిక ప్రశాంతతను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.